టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్నట్టు సంగతి తెలిసిందే. ఈ గాయం కారణంగా బుమ్రా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయలేదు. సిడ్నీ టెస్టు రెండో రోజు ఆటలో కాస్త అసౌకర్యంగా కనిపించిన బుమ్రా వెంటనే స్కానింగ్ కు తరలించారు. కానీ ఇప్పటి వరకు బుమ్రా గాయం ఏ దశలో ఉన్నదని బీసీసీఐ గానీ టీం మేనేజ్మెంట్ గానీ క్లారిటీ ఇవ్వలేదు. ఏదేమైనప్పటికీ జస్ప్రీత్ గాయం కాస్త తీవ్రంగానే అనిపిస్తుంది. అతడి గాయం అంత సీరియస్ కాకపోతే అతడు ఖచ్చితంగా కీలకమైన సిడ్నీ టెస్ట్ లో బౌలింగ్ చేసేవాడు. కాగా జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా నుంచి గురువారం భారత్ కు చేరుకున్నాడు. స్వదేశానికి వచ్చాక గతంలో 2022లో న్యూజిలాండ్ లో తనకి శస్త్రచికిత్స చేసిన వైద్యుడిని సంప్రదించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ స్టార్ పేసర్ ఎన్సీలో బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తుంది. కాగా బుమ్రా గాయం గ్రేడ్ A1 కేటగిరీలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే అతడు 4 నుంచి 5 వారాలు ఆటకు దూరం కాక తప్పదు. ఆ తర్వాత తిరిగి మైదానంలోకి అడుగు పెట్టాలంటే ఎన్సీఏ వైద్య బృందం క్లియరెన్స్ ఖచ్చితంగా కావాలి. ఈ క్రమంలో అతడు ఇంగ్లాండ్ తో వైట్ బాల్ సిరీస్ లో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ మ్యాచ్లకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్ తో తలపడనుంది. ఒకవేళ గ్రూప్ స్టేజీ మ్యాచ్లకు బుమ్రా దూరం అయితే భారత్ కు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పాలి. అయితే బీసీసీఐ ఇంకా బుమ్రా గాయం తీవ్రతను ఇంకా నిర్ధారించలేదు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి మరో సూపర్ స్టార్ మహమ్మద్ షమి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. షమి ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్ తరపున ఆడుతున్నాడు. షమి గత ఏడాదిగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అతడు ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు భారత జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంగ్లాండ్ తో జరిగే వన్డేల్లో ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బోర్డర్ గవస్కర్ ట్రోఫీ బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్ ను భారత్ కోల్పోయినప్పటికీ తన ప్రదర్శనతో ప్రత్యర్థిని సైతం ఆకట్టుకున్నాడు. మొత్తం 5 మ్యాచ్ల్లో 32 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. ఈ సిరీస్ లో మొత్తం 150 ఓవర్లు పైగా బౌలింగ్ చేయడం విశేషం. ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.